ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 28. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం యోబు గ్రంథము 11, 12 మరియు 13 అధ్యాయములు. సాయంత్రం అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 1 నుండి 21వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు తోడైనగాక. ఎలా ఉన్నారు? చక్కగా రాత్రంతా నిద్రపోయి ఈ ఉదయకాలం చురుకైన మెలకువ కలిగి ప్రభు యొక్క సన్నిధికి మీరు త్వరగా వచ్చి ఆయనను మహిమపరచుటకు, ఆయన వాక్యాన్ని చదివి ధ్యానించుటకును మీరు సిద్ధపడ్డారా? ఒకవేళ ప్రభు సన్నిధిలో మీరు ఆ విధంగా చేయని ఎడల ఈ మాటలు వింటున్న ఈ సమయంలోనే దేవుని యొక్క సన్నిధికి మీరు వెళ్ళండి. ఒక మనుష్యుడు మరొక అధికారిని కలుసుకోవడానికి ఏ విధంగా ఆయత్తపడతాడో మనం అంతకంటే ఎక్కువగా ప్రభువుని కలుసుకోవడానికి ఆయత్తపడాలి. అది మనకు క్షేమాన్ని, నిబ్బరాన్ని, ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు మనకిస్తున్న ఒక వాగ్దాన వాక్యాన్ని చదువుకుందాం. 20వ కీర్తన 1వ వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ప్రభువుని విశ్వసించినప్పుడు ప్రభు మనకి కొన్ని వాగ్దానాలు ఇచ్చారు. నేను నిన్ను కాపాడెదను, నీకు అపాయమేమి రాదు, నా తండ్రి సెలవు లేక మీ తలలోని ఒక వెంట్రుక కూడా నేల రాలదు. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడతాయి కదా, అందులో ఒకటైనను నేలను రాలవలనంటే పరలోకపు తండ్రి చిత్తం అవసరమని చెప్పారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన నీ జీవితంలో దేవుడు మీ ఎడల ఒక ప్రత్యేకమైన ఒక పక్కా ప్రణాళిక కలిగి ఉన్నాడని మీకు తెలుసా? మీ జీవితాన్ని ప్రభు చూస్తున్నారని మీరు ఎరుగుదురా? ఆయన మిమ్మలను కృపా సమాధానములతో నింపాలని ఎంతగానో కోరుచున్నాడు. అయితే కొన్ని పర్యాయములు మన జీవితంలో కొన్ని ఆపదలు, కొన్ని ఆటంకాలు, కొన్ని ఇరుకులు ఎదురవుతూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో మనం మనుషుల చేతి సహాయం వైపు చూస్తూ ఉంటాం. ఎవరో నాకు సహాయం చేస్తా అన్నారు, ఎవరో పలానిది నాకు ఇస్తాను అన్నారు, వారు నాకున్నారు అనే ఒక ధైర్యం మనకు ఉండి ఉంటుంది. అయితే అలాంటి సమయంలో కొన్ని పరిస్థితులను బట్టి వారు మన దగ్గరికి సహాయం చేయడానికి రాకపోవచ్చు. ఎంతగానో నిరీక్షించి ఆశపడ్డ మనం ఒక్కసారిగా బెంబేలెత్తిపోతాం. అయ్యో, నన్ను మనుషులు వదిలిపెట్టేశారే, ఇక నేను ఏం చేయాలి? నాకెవరున్నారు? నేనెక్కడికి వెళ్ళాలి? నాకెవరు సహాయం చేస్తారు అని బోరున మనం విలిపిస్తూ ఉంటాం. కానీ కాలాలు మారినా,
పరిస్థితులు మారినా, ఒకవేళ భూమి ఆకాశములే గతించిపోయినా, మారని వాగ్దానము చేసిన మన ప్రియమైన యేసు ప్రభువారు మనకి తోడుగా ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని మన ఆపదలలో, మన కష్టాలలో వదిలిపెట్టి వెళ్ళిపోరు. ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి తన యొక్క అద్భుతమైనటువంటి సహాయాన్ని మనకి అనుగ్రహిస్తారు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. 46వ కీర్తన 1వ వచనంలో ఈ మాటని మనం చదవగలం. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, అది కాలరాత్రి అయినా, అది విషాదకరమైన పరిస్థితి అయినా, ఒకవేళ నీ భవిష్యత్తులో నాకు మేలు జరుగుతుందా అని నువ్వు సందేహించిన ఆ తరుణంలో కూడా ఆయనని నీవు నమ్ముకొనవచ్చు. ఆయన ఏ ఆపద సంభవించినా, ఏ కష్టం నీకు తటస్థించినా నిన్ను తప్పకుండా ఆదుకుంటాడు. ఆయన ఎల్లప్పుడూ ఒక అద్భుతమైన మారని వాగ్దానం చేశాడు. ఇదిగో, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఈ మాట ఎవరు చెప్పగలరు? ఒక భర్త చెప్పగలడా? ఒక భార్య చెప్పగలదా? పిల్లలు చెప్పగలరా? ఒక స్నేహితుడు చెప్పగలడా? ఇరుగు పొరుగు వారు చెప్పగలరా? ఎవరూ చెప్పలేరు. చెప్పిన ఆ మాటను వారు ఎంత మాత్రమును 100కి 100 పాళ్ళు నిలబెట్టుకోలేరు. కానీ ఒకే ఒక దేవుడు, ఒకే ఒక ఆదరణకర్త నీ జీవితాన్ని ఆదరించడానికి, నిన్ను ప్రేమించిన నీ ప్రియమైన ప్రభు తప్పకుండా తన మాటను నిలబెట్టుకుంటాడు. ఆ మాటని మీ ఎడల నెరవేర్చుకుంటాడు. అవును, యాకోబు రాత్రంతా కూడా యబ్బోకు రేవు దగ్గర ఏడుస్తున్నప్పుడు కన్నీరు విడిచి దేవునిని బతిమాలుకుంటున్నప్పుడు ఆ రాత్రి దేవుడు ఒక నరుడుగా యాకోబు దగ్గరకు దిగి వచ్చాడు. అది యాకోబుకు తెలుసు, నాతో ఇప్పుడు పెనుగలాడుచున్నది నా ప్రభువే, నా దేవుడే అని యాకోబుకు అర్థమైంది. అందుకే ఆ తెల్లవారుజామున నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు నిన్ను వదిలిపెట్టనని అతడు దేవుని నుండి అద్భుతమైన పరసంబంధమైన ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు. ఆ విధంగా ఆ రాత్రి అతనికి ఒక నిరీక్షణ సహితమైన వెలుగుగా మారింది. ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబంలో, నీ జీవితంలో ఇలాంటి రాత్రులు ఎన్నో వచ్చి ఉండొచ్చు. నీవు ఏదో ఆలోచిస్తూ నాకు పలాని బంధువు ద్వారా ఒక అద్భుతమైనటువంటి సమాధానం, నాకు జవాబు వస్తుందని నువ్వు తలపోస్తూ ఉండొచ్చు. కానీ నువ్వు నిరాశను ఎదుర్కొనే పరిస్థితులు ఒకవేళ అక్కడ తారసపడితే నువ్వు తట్టుకోగలవా? నువ్వు దాన్ని భరించగలవా? అయితే మనుష్యులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం, ఆయన నమ్ముకోవడం ఎంతో మేలు. ఆయన మీదనే నీవు నిరీక్షణ పెట్టుకో, ఆయన మీదనే నువ్వు ఆనుకో, ఆయన తట్టే నువ్వు చూడు, తప్పకుండా నీకు మేలు జరుగుతుంది. మనుషులు నమ్మితే ఒకవేళ నీవు అవమానం పాలు కావచ్చు, నీవు దెబ్బతినొచ్చు. కానీ దేవుని నమ్మితే ఏనాడు కూడా నీవు దెబ్బతినవు, అవమానం పాలు కావు. తప్పకుండా ఒక చంటి బిడ్డని ఒక తల్లి లేక ఒక తండ్రి తమ భుజాల మీదకి ఎలా ఎత్తుకొని వారిని ఆదరిస్తారో, ఆనందింప చేస్తారో
దేవుడు కూడా నిన్ను అలా హత్తుకొని ఎత్తుకొని నిన్ను ఆనందింప చేస్తాడు. నీ కన్నులు కన్నీళ్లతో తడిచిపోయినాయా? ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆయన వైపు చూడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నిన్ను ఆయన ఆదరించి ఓదారుస్తాడు. నీ అడుగులు తడబడకుండా గమ్యానికి చక్కగా ఆయన చేరుస్తాడు. ఈరోజు ఒక అద్భుతం నీ కొరకు దేవుడు తలపెట్టబోతున్నాడు. ఆ అద్భుతం నీ ఒడిలోనికి రావడానికి ఎంతో సమయం పట్టదు. నువ్వు నమ్మిన దేవుడు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మాకు అనుగ్రహించి ఆదరించి ఓదార్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము నాయన. నీవు ఎన్నడూ మమ్మను వదిలిపెట్టవు, మా చేయిని విడిచిపెట్టవు. మా తండ్రి, నిన్ను మా యజమానిగా, మా తండ్రిగా మేము అంగీకరించి నీ పాదాల యొద్ద నిరీక్షణతో కనిపెట్టుకొని ఆశతో ఎదురు చూస్తున్నాం. మీ హస్తమును చాపి మాకు సహాయము చేయండి. తప్పకుండా ఈ కార్యం నీవు జరిగించి మాకొక అద్భుతాన్ని చేయుదు అని నమ్ముచు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.